బస్సులో వచ్చిన తర్వాత ఈ శ్రీరామగిరి పాయింట్ నుంచి మన పడవ ప్రయాణం మొదలవుతుంది. పడవలో ప్రయాణిస్తూ గోదావరి అందాలు ఎలా ఉంటాయో చూడటానికి నేను రెడీ అయ్యాను. మరి మీరు కూడా నాతో పాటు ఈ గోదావరి అందాలు చూడటానికి సిద్ధంగా రండి. రెండు గంటల పడవ ప్రయాణం మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పడవలు తొక్కుతున్న గోదావరిలో పడవపై వెళ్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మనసు ఆనంద డోలికల్లో తేలిపోతుంది. గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మాసీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, అలా సాగే ఈ ప్రయాణంలో కాలమే తెలియదు. అంత దూరం ప్రయాణం కూడా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. 2 గంటల ప్రయాణం తరువాత కొల్లూరు అనే ప్రాంతానికి చేరుకుంటాం. చుట్టూ ఎత్తైన కొండలు, గోదావరిలో పామిలేరు వాగు కలిసే చోటు ఉండే ఒక చిన్న గిరిజన ప్రాంతం ఈ కొల్లూరు. ఇక్కడ సుమారు 30 వెదురులు వేసి దూరం నుంచి చూడడానికి ఒక చిన్న ఊరిలో ఉంటుంది. ఓపెన్ గా ఉండడంతో చల్లగాలులు వీస్తుంటాయి. వీటిని తట్టుకునేందుకు ఈ ఇళ్ల మధ్యలో క్యాంప్ ఫైర్ ను ఏర్పాటు చేస్తారు. ఈ చల్లని వాతావరణంలో ఇక్కడ ఉండే గ్రామస్తులు తయారు చేసే లోకల్ ఫుడ్ ను మనకు అందిస్తారు. సంవత్సరాల క్రితం వచ్చామండి. మా ఫాదర్ వచ్చారు మొదటి ఇక్కడికి. ఆయన ఇక్కడ ఫారెస్ట్ కాంట్రాక్ట్. ఆయన ఇక్కడ స్వామి
స్వామిజీ అంటే మంచి నమ్మకం ఆయనకి. లాస్ట్ డేస్ వరకు ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయారండి ఆయన. తర్వాత మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం. మాకు ఇక్కడ జిడ్డు తోటలు అవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చిన తర్వాత టూరిజం అది పెరిగింది. దాని మీద ఏపీ టూరిజం వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ హట్స్ వేసి ఈ టూరిజం చేస్తున్నామండి. దీనివల్ల మాకు ఇక్కడ ఈ లోకల్గా ఉండే ట్రైబల్స్ అందరికీ ఉపాధి దొరుకుతుంది. వాళ్ళకి మొత్తం అందరికీ విలేజ్ అందరికీ పని సరిపోతుంది. ఇక్కడ టూరిస్టులకి మంచి ఫుడ్ ఇస్తామండి. ఇక్కడ లోకల్గా దొరికే వీటితోటి ఇక్కడికంటే మార్కెట్ చాలా దూరంలో ఉంది. 40 కిలోమీటర్లు సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి మేము. అలాగే ఇక్కడ నదిలో దొరికే ఫిష్ చికెన్ తోటి మంచి క్వాలిటీ ఫుడ్ టూరిస్టులకి. అంటేనండి ఇలా చేయడానికి కూడా కొంత కారణం ఏంటంటే ఇక్కడ నేను వచ్చేసరికి నేను వచ్చి 30 సంవత్సరాలు అయిందండి. అప్పుడు కూడా ఇక్కడ ప్రయాణ సౌకర్యం ఉండేది కాదు. ఎవరైనా వచ్చినా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. వీరే పెట్టేవారు ఉచితంగా. అదే వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని వాళ్ళ నాన్నగారి నుంచి ఉన్న కోరికతోటి వీళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనం వాళ్ళ తినకపోయినా పెట్టి పంపించారు. అలా నేను దానికి అలవాటు పడి ఉన్న దాంట్లో తృప్తిగా పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ నుంచి నేను నేర్చుకుని వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం మాకు అంతర్గత నుంచి టూరిజం పెట్టిన నుంచి అలవాటు అయిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళని ఈ డ్యామ్ కడుతున్నారనే ఉద్దేశంతో చాలా మంది తీసుకొచ్చి బోట్లతో తీసుకొచ్చి ఇక్కడ దింపేయడం, వాళ్ళు ఇబ్బంది పడడం అన్నంతా చూసిన తర్వాత ఇలాగే మాకు కొంతమంది మంచి మిత్రులు ఏపీ టూరిజం వారు వీరందరూ పెట్టండి టూరిజం అని అంటే పెట్టిన తర్వాత అండి స్వతహాగా నాకు ఉన్న ఇదిని తర్వాత ఏమో వచ్చిన వాళ్ళకి కూడా ఈ బయట దొరికే సాసులతో వాటితో పెట్టకుండా మనం ఎలాగైతే తింటామో అలా రుచిగా చేసి పెట్టాలని కాంక్షతో చేసి పెడుతుంది.